సందర్భంగా ఈరోజు మన మీడియా వారితో మాట్లాడటం, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనం పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బీపీ చాలామందికి వస్తుంది, ప్రివెంట్ చేయాలి, మనం అందరికీ తెలియాలి. అదేవిధంగా మన తెలంగాణ చాప్టర్ చైర్మన్ డాక్టర్ లిల్లీ ఉన్నారు, ఆవిడ కూడా ఇక్కడ తెలంగాణలో అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేయాలి అని మొదలుపెట్టారు. అందరు డాక్టర్లు రకరకాలుగా చేస్తున్నారు, ఆవిడ కూడా చెప్తారు. వాళ్ళు బీపీ అంతా చెక్ చేసి ఎవరికి బీపీ ఉందా, వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అంతా నోట్ చేసేసి అప్లోడ్ చేసి మనం ఒక అబ్జర్వేషనల్ స్టడీ కింద తయారు చేస్తున్నాము. ఇది నెక్స్ట్ 1 monthకి వీఆర్ కలెక్టింగ్ ద డేటా కలెక్ట్ చేసేసి మళ్ళీ పబ్లిక్కి అవేర్నెస్ గురించి పబ్లిష్ చేస్తాం. బీపీ ఎక్కువ ఎందుకు ఉంటుంది, ఎందుకు తెలియట్లేదు అంటే సిమ్టమ్స్ ఏమి ఉండటం లేదు చాలామందికి. ఇప్పుడు నాకు బీపీ ఉండొచ్చు, మీలో ఎవరికైనా ఉండొచ్చు, మనం బీపీ చూసుకున్నదాకా తెలియదు మనకు బీపీ ఉన్నట్టు. కాబట్టి 20 ఏళ్ళ తర్వాత అందరినీ కాస్త బాబు సంవత్సరానికి ఒకసారి బీపీ చూసుకోండి, ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఉప్పు కారం తక్కువ తినండి, అవసరమైతే మందులు వాడండి. కానీ బీపీ అసలు ఎందుకు కంట్రోల్ చేసే అవసరం ఏంటి? మరి సిమ్టమ్స్ ఏం లేవు సార్, నేను బాగున్నాను, నాకెందుకు మందులు వాడమంటున్నారు, ఉప్పు తినవద్దు అంటున్నారు, పచ్చడి తినవద్దు అంటున్నారు అని అడుగుతారు చాలామంది. దానికి కారణం ఏంటంటే చిన్న వయసులో బీపీ వస్తే వాళ్ళకి ఇంకా ప్రమాదం ఎక్కువ. 30 ఏళ్ళ వాళ్ళకి చాలామంది బీపీ వస్తుంది. అంటే వాళ్ళకి 35-40 సంవత్సరాల వయసు వచ్చేవరకు బీపీ కంట్రోల్ లేకపోతే ఆల్రెడీ వాళ్ళ మీద హార్ట్ మీద, కిడ్నీస్ మీద, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజు మీరు చూస్తే చాలాసార్లు ప్రైవేట్ హాస్పిటల్స్లో, నిమ్స్లో కావచ్చు, ఉస్మానియా, గాంధీ అన్ని హాస్పిటల్స్లో సడన్లీ స్ట్రోక్ ఇవ్వండి చిన్న వయసులో వస్తుంది. 40 ఏళ్ళకే బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు, హార్ట్ అటాక్స్ అంటున్నారు. వీళ్ళలో దాదాపు సగం మంది హై బీపీ వాళ్ళు. ఎందుకు హై బీపీ ఉంది? అందులో సగం మందికి బీపీ ఉన్నట్టు తెలియదండి, హై బీపీ ఉన్నది తెలియదు, చెక్ చేసుకోలేకపోవడం. మిగతా సగం మంది బీపీ ఉన్నది తెలుసు, కానీ వాళ్ళు మందులు వాడటం లేదు, కొద్ది రోజులు మందులు వాడి ఆపేస్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే పద్ధతి ప్రకారంగా వీటన్నిటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద ఇప్పుడు మన తెలంగాణలో కూడా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో బీపీకి టాబ్లెట్లు ఇస్తున్నారు, 2-3 రకాలు. అది కొంత నయమైంది. మనం మామూలుగా బీదవాళ్ళు కూడా బీపీ చెక్ చేయటము, వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు మీడియా ద్వారా ఏంటంటే మనము ఈ విషయాలు చేస్తే కొంత ప్రజలకు మనము బాగు చేసిన వాళ్ళం అవుతామని మన ఉద్దేశం. ఎందుకంటే ఈ జబ్బులు వచ్చేస్తున్నాయి, లేకపోతే ప్రమాదం ఉంది, మందులు వాడటం లేదు, చెక్ చేసుకోవట్లేదు. దీంట్లో ఇంకా 2-3 మార్పులు ఏమొచ్చాయంటే కొత్తగా, ఇంతకుముందు బీపీ అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర చెక్ చేసుకోవాలి, హాస్పిటల్ పోయి చెక్ చేసుకోవాలి, డాక్టర్ బిజీగా ఉంటాడు, మనకి టైం ఉండదు. ఇప్పుడు బీపీ మానిటరింగ్ అంటున్నారు, సొంతంగా మన ఇంట్లోనే మనం బీపీ చూసుకోవచ్చు. ఒక్కో తారీఖు డబ్బులు అవుతాయి, 1500-2000 అవుతుంది మిషన్. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మిషన్ ఉంటే ఇంట్లో 4-5 ఉంటే చెక్ చేసుకొని వాళ్ళకే తెలిసిపోతుంది బీపీ ఉందా లేదా, మందులు వాడాలా లేదా అనే విషయం. సో ఈ పాయింట్స్ నేను చెప్పాను. మిగతా మీరు ఏమన్నా ఆన్సర్స్ చెప్తే మా కొలీగ్స్ మాట్లాడతారు, తర్వాత నేను కూడా మాట్లాడతాను. All of us together, not just the doctors, it is also the cooperation from the general public that we need to control the blood pressure together. So today we will discuss about how we can, each one of us will give some points as to how we can help in controlling the BP together, so that we can reduce the burden of the complications of hypertension is one, and how to prevent hypertension in the first place. So our aim in Telangana, my aim as a chairperson of the chapter, is to conduct more camps, go to the districts and make people aware of the presence of hypertension, which is most of the times asymptomatic, means hypertension does not give any symptoms. So that is why it is called it's a silent disease, and that's why it can give many complications without our knowledge. So our aim now is to make people aware of hypertension and its complications. So that's what we are going to do in the coming future. So I would like to ask Dr. Udaylal now, what are the normal BP levels and when is it called hypertension, and what are the how do we diagnose hypertension? Yeah, of course, systolic blood pressure, as we say, and anything above 80 to 89 is considered as grade 1. Anything above 140 to by 90 is considered as grade 2 hypertension. So technically speaking, 130/80 is something that we should aim, especially for people who have any concomitant disease like cardiovascular disease, diabetes, kidney disease.
definitely 130/80 is the guideline, and as per the guidelines, they say anything above 120/80 you should be little careful. So I think 120/80 is a little too much for us. So we try to keep at least 130/80 as a target. మెజర్మెంట్ చేయాలంటే పేషెంట్ 130/80 దాడిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా డయాబెటీస్ ఉంది, పాత కార్డియాక్ డిసీజ్ ఉంది, కంట్రోల్ అవ్వాలంటే దట్ విల్ ఇంక్రీజ్ ద ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్. సో మనకి హార్ట్ జబ్బు సంబంధం ప్రాబ్లం చాలా ఎక్కువ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. సో మనం లైఫ్ స్టైల్ డయట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన పేషెంట్కి ముఖ్యంగా చెప్పాలి. సెకండ్, వీ షుడ్ సీ ద బ్లడ్ ప్రెషర్ ఇస్ అండర్ కంట్రోల్ బై మెడికేషన్, డయట్ అండ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఎలా చేయాలంటే డే టు డే హ్యాబిట్స్. వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎన్ని మినిట్స్ వాక్ చేస్తారో వెరీ వెరీ లెస్ వీ వాక్ ఇట్. సో వీ షుడ్ మేక్ అన్ హ్యాబిట్ లైక్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 5 days, out of 7 days we should walk for 5 days. That's important. Diet, what Vasant sir has said very clearly, we have to restrict salt. So salt takku cheyalante, then definitely it is one more precipitating factor. Third is, if the patient is hypertension, you should give medications, and taking of medications is very important. Patient will say na BP normal, నాకు ఏం symptoms లేవు, ఎందుకు కంటిన్యూ చేయాలి? డాక్టర్ ఊరికనే రాసిస్తారు, లేకపోతే మాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు కంటిన్యూ చేయాలి? ముఖ్యం is you have to measure the BP. If BP is less than 130/80, that means your blood pressure is under control with medications. If it is going less, you can talk to the doctor, decrease the drug, or the modification can be done. So abruptly stopping drug is also not recommended. Abruptly starting of the drug should not be done. Sudden koncham BP ekkuvanante, you should monitor for 3 consecutive days. If the BP is more than 140/80, then medication should be given. సో తర్వాత ఏజ్, మన ఏజ్ ఎలా అయితే పెరుగుతుందో ఏజ్తో పాటు మన రక్తనాళాలన్నీ కూడా గట్టి పడిపోతాయి, దానివల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. సో 40 ఏళ్ళ వాళ్ళకు ఉన్నట్టు 60 ఏళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం బీపీ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఫీమేల్ సెక్స్, అంటే ఇప్పుడు మేల్స్ ఫీమేల్స్ తీసుకుంటే మేల్స్లో బీపీ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్లో ఆడవాళ్లలో 60 ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఏజ్ని బట్టి, సెక్స్ని బట్టి. తర్వాత మనం పుట్టిన జెనెటిక్స్ని బట్టి కూడా నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇవి మన చేతిలో లేనివి మనం మార్చలేము, కానీ మనం మార్చగలిగేవి చాలా ఉంటాయి. మార్చగలిగే వాటిలో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మన ఆహారపు అలవాటు. సార్ చెప్పినట్టు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువ ఉండడము, కారాలు ఎక్కువ ఉండడము, పులుపులు అవన్నీ ఎక్కువ ఉండడము. తర్వాత స్ట్రెస్ ఫ్యాక్టర్స్, సో మనం ఏ పని చేసినా దాని ఊరికే ఆదుర్దా పడిపోయి, హైరాణ పడిపోయి పని చేయడము, పని గంటలు ఎక్కువ చేసుకోవడం, ప్రతిదీ మనం మైండ్లోకి తీసుకోవడం. తర్వాత నిద్ర తగ్గిపోవడం, నిద్రలేమి కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్తాము. తర్వాత జంక్ ఫుడ్, బయట అవుట్ సైడ్ ఫుడ్ తినడము, ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇరెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్. అలాగే సబ్స్టెన్స్ అబ్యూస్. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు యువతలో మనం చూస్తున్నది ఏంటి అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్ అబ్యూస్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే సార్ వసంత్ సార్ చెప్పినట్టు యంగ్ ఏజ్లో మనము హార్ట్ అటాక్స్ ఇవన్నీ చూడడానికి కారణం ఏంటంటే సబ్స్టెన్స్ అబ్యూస్. అది చాలా ఈజీగా తీసుకుంటున్నారు, అంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ కానీ, విత్ పియర్ గ్రూప్ దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ హ్యాబిట్, సోషల్ హ్యాబిట్ లాగా చేస్తున్నారు. బట్ ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళకి చిన్నతనంలోనే బీపీ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల వచ్చే పరిణామాలన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే బీపీ అనేది రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఆహారంలో బేసికలీ ఉప్పు ఎక్స్ట్రా వేయకుండా, అంటే మనం వంట చేసినప్పుడు ఎంత ఉప్పు వేస్తాం అది కాకుండా ఎక్స్ట్రా ఉప్పు, తొక్కులు, పచ్చడిలు, పాపళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేయడం, స్ట్రెస్ తగ్గించడం, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, మళ్ళీ వెయిట్ లాస్. మన హైట్కి ఒకటి కరెక్ట్ అప్రోప్రియేట్ వెయిట్ అనేది ఉంటుంది, ఆ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మంచిది. ఇంకొక కారణం బ్లడ్ ప్రెషర్ రావడానికి చూస్తున్నామంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. రాత్రి మనం పడుకున్నప్పుడు గురక ఉందా లేదా చూస్తూ ఉంటాము. చాలామంది గురక అంటే జస్ట్ సౌండ్ ఉంది, డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటారు. ఈ గురక తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ మన బాడీలో తగ్గిపోతూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ రాత్రి మనం నిద్ర అయినా కానీ ఫ్రెష్ ఉండము, కూర్చో పడుకోపోతాము. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి కూడా మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్, ఉన్న బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కాకపోవడం ఇది ఉంటుంది. అది కాకుండా మనకి కొంతమంది పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్ వాడతారు ఇండికేషన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా. అలా ఉన్నప్పుడు కూడా బాడీలో వాటర్ రిటెన్షన్ అయ్యి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఆహారంలో మన ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, సాల్ట్ కొద్దిగా తగ్గించి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసి మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే మనం స్ట్రెస్ కూడా తగ్గించాలి. మధ్యలో చూస్తున్న ఫ్యామిలీలో, ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువ ఉంది. చిన్న పిల్లలు కొద్దిగా ఏమైనా సడన్గా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటారు. సో కొద్దిగా మనం అది మెయింటైన్ చేయగలిగితే మంచిది.